ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలవుతున్నా ఇంతవరకు భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నెల, 2 నెలల్లో పోస్టులు భర్తీ చేస్తారు. కానీ చంద్రబాబు సర్కార్ పాలనలో ఏడాది దాటినా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోవడం గమనార్హం. దీంతో దరఖాస్తు చేసిన అభ్యర్థులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక 2024 డిసెంబర్ నెలలో ప్రభుత్వ వైద్య కళాశాల సర్వజన ఆసుపత్రుల్లో ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే సిబ్బందికి కొద్ది రోజుల క్రితం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు ఎంపికైన అభ్యర్థులకు మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే సిబ్బందికి సంబంధించి మేము అనుమతి ఇచ్చే వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దని వైద్య కళాశాల అధికారులకు అస్కస్ అధికారులు లేబర్ పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ చంద్రబాబు సర్కార్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా కొర్రివేయడం పట్ల ఎంపికైన అభ్యర్థులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలైంది. ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ జాప్యం చేయడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన నెల రోజుల లోపే పోస్టులు భర్తీ చేసేవారు. జిల్లాలో 2000కు పైగా పోస్టులను భర్తీ చేశారు. నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి విధుల్లోకి తీసుకునేవారని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం చర్చనీయమైంది.